ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమ ప్రేమకు లొంగుతుంది, పెద్దరికానికి కాదు. అసలు ఏమన్న డైలాగులా, సినిమా డైలాగులు. ఆగురి ఇంకా భారీ భారీ డైలాగులు చెప్తా. నీ సుఖమే నే కోరుకున్నా, నీ కోసమే నే బతికి ఉన్నా, నువ్వు లేకుంటే నే చచ్చిపోయినా. ఎందులో గట్లా చూస్తారు. అసలు సినిమాలలో ఏమన్నా డైలాగులు ఉంటాయి అనోళ్ళ. నాకైతే నవ్వే వస్తుంది ఇంకోటి డైలాగులు వింటా అంటే. కానీ కానీ కొందరు ఉంటారు వాళ్ళ అలా మనసు నిజంగా సత్యంగానే ఉంటుంది. నమ్మబుద్ధి కాదు కానీ త్యాగమూర్తులు లెక్క చేస్తుంటారు. ఎదుటోళ్ళు పురుగులు లెక్క చూసినా కానీ వీళ్ళు మాత్రం నెత్తి మీద పెట్టుకుంటారు. గింత చేసినా లాస్ట్కు సైకోలని పేరు కూడా తెచ్చుకుంటారు. ఇక ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం. ఆడ ఒక లగ్గం అవుతుంది. ఉత్తపచ్చి లగ్గం కాదు, త్యాగాల లగ్గం, శోకాల లగ్గం. చూస్తే శక్కరచ్చుడు ఖాయం. చూసేయండి మరి. ఇగో ఈ లగ్గం కార్యం చూడురులో వెనకకెళ్ళి ఇది కళ్యాణం కమనీయం జీవితం అని ఒక పాట కూడా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటదేమో. అయితే పెళ్లి ముచ్చట ఏందనంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారోళ్ళ. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇక ఇప్పుడు లగ్గం చేస్తాండ్రు. గిన్నెల కూడా పెద్ద సుతారం ఉన్నదా, లవ్వాడినోళ్ళు లగ్గం చేసుకున్నారు కూడా పెద్ద ముచ్చట్న అని కారటం ఆడారు. అయితే ఈడ పెళ్లి పెద్ద ఎవరో ఎరికెనా? ఇగో ఈ పెళ్లి పిల్లోళ్ళ పెనిమిటే. అరే అవ్వంటేనోళ్ళ పెనిమిటే భార్యకు దగ్గరుండి ఇంకొకరితోని లగ్గం చేయిస్తాండు. ముచ్చటేంటిదయ్యా అనంటే ఈ అమ్మగారికి ఇగో ఈయనతోని ఇదివరకే లగ్గమైంది, కానీ ఈమె మాత్రము ఇగో ఇంకొక ఆయనను ప్రేమించిందంట. పెండ్లైనాక కూడా మర్చిపోతలేదట. ముచ్చట పెనిమిటికి ఎరకైంది. ఇక ఇట్లా ఎరకైనప్పుడు ఏం చేస్తాడు? కోపం చేస్తారు. ఇల్లంతా నరకం నరకం ఉంటది కదా. కానీ ఈయన పెనిమిటి కన్యాదానం సినిమాల శ్రీకాంత్ లెక్క త్యాగమూర్తి లెక్క మారిపోయిండు. భార్య కోసం ఆమె ప్రేమించినోనికే ఇచ్చి కట్టబెట్టిండు. ఇక ఈయననే పెళ్లి పెద్దగయ్యి ఇద్దరికి లగ్గం చేసిండు. ఇక చూడు అగో నచ్చినోనితోని లగ్గం అయితుంటే కూడా ఈ పెళ్లి పిల్ల ఏడుతాంది. ఆ పెనిమిటి మంచితనము త్యాగరాజుతనం చూసినాక వచ్చిన ఆనంద బాష్పాలు కావచ్చివి. కానీ ఈ పెనిమిటిని ఒప్పుకోవాల్సిందే పోన్రి. అసలే ఈ కాలం అంతా ఎట్లెట్లనో ఉన్నది కదా. చిన్నపాటి లొల్లులు జౌడాలకే ఆలుమొగలు ఓగలుకొగలు చంపుకునుడు, డ్రమ్ములల్లా పాతివెట్టుడు, ముక్కలు ముక్కలు గోషుడు. వామ్మో ఇగో ఈసాంటి అన్ని జరుగుతాన్నాయి. చూస్తలే మనోళ్ళ టీవీలలో పేపర్లల్లా. కానీ ఈ పెనిమిటి మాత్రం ఇంట ఆమెకే నచ్చినోనికిచ్చి లగ్గం చేసిరు. ఇక ఊరోళ్ళందరూ ఇగో ఈయనకు సన్మానం కూడా చేస్తాండ్రు. అదన్నట్టు ముచ్చట.